ఆ! శ్రీమాత్రే నమః. నా పేరు నాగజ్యోతి. మాది గుంటూరు. నేను హౌస్ వైఫ్ నేను. ఏం చేయను. ఫస్ట్ శ్యామలా నవరాత్రులు చేసుకున్నాను గురువుగారి దగ్గర చేరినాక. ఇప్పుడు వారాహి నవరాత్రులు చేసుకున్నాను. కానీ చాలా బాగుంది నాకు. నేను ఇట్లాంటి పూజలు ఎప్పుడు చేసుకోలేదు. తెలీదు కూడా నాకు. నేను మా కోడల ద్వారా చేరి గురువుగారి దగ్గరికి శ్యామలా నవరాత్రులు ఇప్పుడు వారాహి నవరాత్రులు చేసుకున్నాను. నాకు చాలా బాగుంది. మరి అమ్మవారి దర్శనం గాని, అమ్మవారు గాని, రోజు ప్రసాదాలు చేయటం గాని, గురువుగారి ఆదేశానుసారంగా ఆహ్వానించడం గాని, ఏదైనా గురువుగారు చెప్పినట్టు అన్ని బాగా చేసుకున్నానమ్మా. నాకు బాగా హ్యాపీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ దుర్గా నవరాత్రులు కూడా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఓపికుంటే. అనే బాగుంది నాకు. గురుగారు చెప్పిన ప్రకారం గురుగారు ఎలా చెప్తే అలా ఆయన ఆదేశానుసారంగా పూజ చేసుకున్నాను. అది. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు ఇప్పటివరకు మీరు? ఇప్పుడు ఫస్ట్ శ్యామలా నవరాత్రులు చేసుకున్నాను. ఇప్పుడు వారాహి నవరాత్రులు. ఒక 6, 6 నెలలు అనుకుంటున్నా. 6 నెల్లో, 5 నెల్లో అయింది. గుర్తులేదు. వారాహి శ్యామలా నవరాత్రులు, ఇప్పుడు వారాహి నవరాత్రులు. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? నాకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అంటే శ్యామలా నవరాత్రులే గుర్తుండిపోతాయి. ఫస్ట్ టైం నేను చేసుకోవటం కూడా. నాకు అనుభవాలు కూడా ఆ నవరాత్రుల్లోనే వచ్చినాయి. ఏంటి ఆవుల మంద గాని, ఒక దీపం వెలుగు లాంటిది గాని అలానే వచ్చినాయి. ఈ నవరాత్రులకి జపం చేస్తున్నా గాని చేసినా కూడా ఒకటే ఆవలింతలు, కళ్ళమ్మ నీళ్లు, ఒకటే ఆవలింతలు ఇవే వచ్చినాయి. అంటే నాకు అంత అనుభవాలు ఏం రాలేదు. కానీ నాకు అయిపోయిందా కూడా 9 రోజులు కూడా నాకు ఆవలింతలు ఒకటే కళ్ళమ్మ నీళ్లు ఇవే వచ్చినాయి. గురుగారికి చెప్పాను ఆవలింతలను కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి గురుగారని. కానీ నాకు గుర్తుండిపోయిన నవరాత్రులు మాత్రం శ్యామలా నవరాత్రులేను. కానీ వారాహి అమ్మ నవరాత్రులు కూడా బాగానే చేసుకున్నా. బాగుంది పూజ గాని గురుగారు ఏ టైంకి అది చెప్తే అది కరెక్ట్ గా చేసుకున్నాను. అంతా బాగానే చేసుకున్నా. వారాహి నవరాత్రులు కూడా బాగున్నాయి. అంటే గుర్తుండిపోయేది నాకు ఫస్ట్ టైం శ్యామలా నవరాత్రులు. అదమ్మా. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా? మర్చిపోలేని అంటే అఖండ దీపం కొండెక్కింది నూనె పోస్తుంటే. చాలా బాధ వేసింది. ఏడుపు కూడా వచ్చేసింది. ఏంటి కొండెక్కింది నేనేమైనా తప్పు చేశానా ఏందని. అదే ఇంకా కొంచెం బాధ. ఇంకా అంతకంటే నాకు ఇంకా గుర్తుండిపోయేది ఏమీ లేదు. కానీ అమ్మవారు అన్ని ప్రశాంతంగా చేసుకున్నా. అమ్మవారి దయ వల్ల అన్ని చేసుకున్నా. అదొక్కటే బాధ కల్పించే గుర్తుండిపోయే బాధ. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో మనకి ఆయుర్వేదం సంబంధించింది ఏదో ఒకటి జోడిస్తున్నారు కదా, అది ఎలా అవును. అనిపించిందమ్మా? బాగా అనిపించింది. ఆ కుంకుడికాయలు మనకి తలక పెట్టుకోవటానికైనా అది 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 అనాస పువ్వు ఇట్లా ఆ, బిర్యానీ ఆకు ఇలా నూరుకొని పెట్టుకోవటం గాని ఆయుర్వేదంగా అమ్మవారికి నైవేద్యాలు గాని చక్కగా అన్ని బెండకాయ సొరకాయ అవన్నీ నైవేద్యాలు గాని ఏనా బాగున్నాయమ్మా నాకు. నేను కూడా తిన్నాను చక్కగా చేసుకొని 2 రోజులు ఉంచుకొని తిన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. బాగానే ఉన్నాయి. ఏ అయినా ఆ అమ్మవారికి నైవేద్యాలు గాని మనం తలకి పెట్టుకోవటానికి ఏదైనా గురుగారు చెప్పినవన్నీ ఆయుర్వేద పరంగా అన్ని బాగున్నాయి. గురువుగారు సమయం అంటే సమయమే కదా, ఈ పద్ధతి అవును. మంచిదేనమ్మా? దీని గురించి మీ చాలా ఉద్దేశం మీ మాటల్లో చెప్పండి అమ్మా. చాలా కరెక్ట్ గా సమయం అంటే సమయం అలానే చేయాలమ్మా. కరెక్ట్ గా ఈ సమయానికి ఇచ్చేయాలి. ఈ సమయానికి వెళ్ళి చాలా నచ్చిందమ్మా నాకు. హడావుడిగా మేము ప్రిపేర్ అయ్యి ఉండే ఆ టయానికల్లా గణపతి ప్రార్థన, గురుగారి ప్రార్థన, అమ్మవారి ప్రార్థన చేసుకొని దీపం వెలిగియటం గాని అన్ని ఏదైనా టైం టు టైం ప్రకారం బాగా నచ్చిందమ్మా. గురుగారు చెప్పే విధానం కూడా నాకు నచ్చింది.
మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చు అయిందమ్మా? అంటే గురుదక్షిణ గాని ఎవరైనా ఏమైనా అడిగారా? హోమం అని ఇతర లేదమ్మా. ఖర్చులని గాని ఎవరైనా అడిగారమ్మా మిమ్మల్ని? లేదమ్మా, ఎవ్వరు ఒక రూపాయి గాని, ఒక మంత్రదీక్షకు గాని, హోమాలకు గాని, దేనికి ఒక్క రూపాయి ఎవరు మా నుంచి అడగలేదు. కొత్త ఎవ్వరు ఒక సాధకులు. రూపాయి చెప్పండమ్మా. ఎవరు ఒక రూపాయి అడగటం గాని, మమ్మల్ని మేము ఇవ్వటం గాని ఏది జరగలేదమ్మా. అంతా మంత్రదీక్ష గాని ఉచితంగానే. మీరు వచ్చాక కొత్త సాధకులు చాలా మంది వచ్చారు కదమ్మా. వారి అవును. అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? బాగా అనిపించిందమ్మా. నాకెలాగా ఫీల్ అయ్యానో నేను, కొత్తగా చేరినప్పుడు వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అని అనిపించింది నాకు కూడా. నేను ఫస్ట్ లో కొత్తగా చేరినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో అనుభవాలు చక్కగా చెప్పడం, గురువుగారు టైం టు టైం ఇది చేసుకోండి, ఇది చేసుకోండి, ఇది చేసుకోండి అని గురుగారు చెప్పటం, మేము చేయటము అన్ని ఆ టయానికి. అలానే వాళ్ళు కూడా ఫీల్ అయ్యారనిపించింది నాకు. గురువుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు కదా. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అంటారు. మరి ఇన్ని నవరాత్రులు మీరు ఎలా చేయగలిగారమ్మా? మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? గురుగారు స్టిక్ గానే ఉండాలి. ఆ గురుగారు అంటేనే స్టిక్ గానే ఉండాలి. ఇప్పుడు మాస్టర్ గారు పిల్లలకి ఎలా స్టిక్ గా ఉంటున్నారో గురుగారు కూడా స్టిక్ గానే ఉండాలి. మనకి స్కూల్లో పిల్లలకి చెప్పినట్టు ఎన్నిసార్లు పదే 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 చెప్తానే ఉన్నారు గురుగారు మనకి ప్రతిదీ. అలానే స్టిక్ గానే ఉండాలి గురుగారు. నాకు అలానే ఉండాలనిపించింది నాకైతే. అంత స్టిక్ గా ఉంటేనే మనం పూజ చేయగలము. లేకపోతే అసలు చెయ్యము. మాటినం కూడా మనం. డైరెక్ట్ చెయ్యం ఏది. గురుగారు అంత స్టిక్ గా ఉండబట్టి చేయగలుగుతున్నాం టకటక అన్ని. ఆయన పదే పదే చేయండి చేయండి, ఇది చేసుకోండి ఇది చేసుకోండి ఇది చేసుకోండి ఈ టయాన అని. నాకు చాలా నచ్చిందమ్మా గురుగారు చాలా అలా స్టిక్ గా ఉండటమే చాలా నచ్చింది. ఎందుకు భయపడటం, గురుగారు మనం తప్పు చేస్తే మందలిస్తారు. ఇప్పుడు స్కూల్లో టీచర్లు పిల్లలు మందలిచ్చినట్టే మందలిస్తారు. అంతేగాని గురుగారు మన కోసమేగా. ఆయన ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? మన కోసమేగా చెప్తుంది గురుగారు. అదమ్మా ఈ గురుగారు స్టిక్ గా ఉండటమే నాకు నచ్చింది. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన ఏంటమ్మా? మన్ కరెక్ట్ గా డిసిప్లిన్ ఏదైనా గురువుగారు చెప్పినట్లాగా కరెక్ట్ గా టైం చేసుకోవటం, అన్ని అన్ని విధాలా కరెక్ట్ టైం టు టైం చేసుకుంటే మంత్ర సాధన గురుగారు చెప్పినట్టు తొందరగా అయిద్దమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయమ్మా? ఉంటే ఏంటి? దయచేసి మిగతా పీఠాల గురించి కానీ, మిగతా గురువుల గురించి కానీ ఏమీ అనకుండా మన పీఠం గురించి చెప్పండి అమ్మా. లేదమ్మా, నాకు ఏ పీఠంతో అనుభవం కూడా లేదు. ఫస్ట్ టైం మన పీఠంతో అనుభవం నాకు. మన గురువు గారు మన జపం చేసుకోవటానికి కానీ, మనశ్శాంతి గాని, మన ఇంట్లో సమస్యలు గాని, బాధలున్నా ఏదున్నా ఆ జపం చేసి కొంత మనశ్శాంతిగా రిలీఫ్ అవుతున్నామమ్మా. మన పీఠంలో మంత్రదీక్ష తీసుకున్నాక జపం చేసుకోవటం వల్ల ఏదన్నా బాధ ఉన్నా, మన ఇంట్లో ఏదన్నా ఉన్నా, కష్టాలు సుఖాలు ఉన్నా, ఏదన్నా ఉన్నా జపం చేసుకోవటం వల్ల కొంత ఉపశమనం. అది మనశ్శాంతి బాగుంటుందమ్మా. నేను ఫస్ట్ టైం, ఇది రెండోసారి కదా. రెండోసారి నవరాత్రులు చేసుకోవటం బాగానే ఉందమ్మా. ఫస్ట్ టైం గాని ఇప్పుడు గాని జపసాధన చేసుకోవటం గాని ఏదైనా పీఠంలో చేరటం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంది నాకు. ఏదైనా టైం టు టైం చేసుకుంటున్నాము. ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తొలగిపోతుంది. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీరు కూడా ఆన్లైన్ లోనే కదా మంత్రం తీసుకుంది. ఆ శక్తి మీరు అవును, అనుభవించారా లేదా అమ్మా? అనుభవించామమ్మా. ఆన్లైన్ లో మంత్రం ఇస్తే అదేమన్నా ఇదే అయింది అమ్మా. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రమైనా చాలా శక్తిగల మంత్రం ఇచ్చారు. లలితాంబిక మంత్రం అంటేనే మనకు శక్తివంత మంత్రం ఏదైనా. మన సాధనకి చాలా మంచిగా ఉందమ్మా. గురువుగారు మీరు జపం అయ్యాక వివరాలు ఇస్తున్నారు కదా. అవి ఎలా అవును. ఉన్నాయమ్మా? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఉన్నాయా? నాకైతే లేవమ్మా. నేను ఇప్పుడు పెట్టే వాళ్ళ అనుభవాలన్నీ గురించి వింటా ఉంటానమ్మా. ప్రతి వాళ్ళ అనుభవం గురించి చెప్తా ఉంటారు కదా. దానికి గురువుగారు రిప్లై ఇవ్వటము అవన్నీ వింటానమ్మా. ఇదే ఈసారి నాకు అనుభవం అంటే ఒకటే ఆవలింతలో కళ్ళమ్మ నీళ్లు, ఆవలింతలో కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి. లాస్ట్ డే టైంలో ఒక్కసారి కావాలా నాకు ఏదో ఒక దీపం వెలుగుతున్నట్టుగా కనిపించింది.
ఇంకంటే మిగతా వాళ్ళ అనుభవాలన్నీ ఏంటంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మిగతా వాళ్ళ అనుభవాలన్నీ వింటా ఉంటాం కూర్చొని. ఎవరు ఎలా చెప్తున్నారా ఏంటా మన గురుగారు రిప్లై ఎలా ఇస్తున్నారా అని. కానీ వాళ్ళు అడిగిన దానికి గురువుగారు చాలా శాంతంగా రిప్లై ఇస్తారు. బాగుంది వాళ్ళ అనుభవాలు గాని, గురుగారు ఇచ్చే సమాధానం గాని. మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో నచ్చినవి ఏంటమ్మా? వాటిలో కొన్ని చెప్పండమ్మా. నాకు అనుభవాలంటే అంతా ఏమి రాలేదు. అదే లాస్ట్ రోజు ఒకటే కొంచెం ఒక దీపం వెలుగుతున్నట్టుగా ఉంది. ఇంకా అంతే. అంతే ఇంక అనుభవాలయితే నాకు రాలా. పూజ మాత్రం ప్రశాంతంగా ఉంది నాకు మాత్రం. అది. గురువుగారు తా- చెప్పినట్టు టైం టు టైం చేసుకున్నానన్నీ. ప్రశాంతంగా ఉంది నాకు ఈ 9 రోజులు మాత్రం. తామర గింజలు వాడమని చెప్పారు కదా, అది ఎలా అనిపించిందమ్మా మీకు? బావుంది. 20 తామర గింజలు దేవుడి దగ్గర 40 తామర గింజలు దేవుడి దగ్గర పెట్టి, 20 నీళ్ళలో అదే పారే నీళ్ళలో ఏసి 20 ఇంట్లో పెట్టుకోమన్నారు. మన బీరువాలో పెట్టుకోమన్నారు 20. బావుందమ్మ నాకు. గజ్జల్ని అమ్మవారికి వాడడం ఎలా అనిపించిందమ్మా? బావుంది. గజ్జెలు అమ్మవారికి నాకు కొత్తగా అనిపించింది. అంటే నాకు కొత్తయి నేనే కొత్త. నాకు కొత్తగానే అనిపించింది. అమ్మవారికి గజ్జెల మెడలో వేయటం, తామర గింజలు పెట్టడం గాని, బెల్లం దీపం పెట్టడం గాని, ఇవన్నీ చాలా కొత్తగా అనిపించినాయి నాకు. నేనెప్పుడు చేయను కూడా చేయలేదు. ఇవన్నీ చాలా కొత్తగా అనిపించినాయి నాకు. చాలా బాగున్నాయి. గోధూళిలో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉందమ్మా? అంటే బాగుందమ్మా. మీరు చేయకపోతే పీఠంలో చేసిన ఆహ్వానం చూసారు కదా, అది ఎలా అనిపించిందమ్మా? ఉందమ్మా ఆహ్వానం మాత్రం. పీఠంలో ఆహ్వానం గురుగారు ఆహ్వానించింది. చాలా చాలా బాగుంది. ఆ వీడియో ఆ ఫోటోలు గాని, అది గాని ఎన్నో సార్లు చూసాను నేను అలాగా. చక్కగా గోధూళితోటి ఆహ్వానించటం అమ్మవారిని, పూలగా పూల బాటేసి అమ్మవారిని ఆహ్వానించటం. బాగుందమ్మా. చాలా బాగుంది. వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేయడం మీకు ఎలా అనిపించింది? వెల్లుల్లి రసం నేను 2 రోజులు తిన్నానమ్మా. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరీ తిన్నాను. వెల్లుల్లి రసం, చింతపండు రసం దానిలో వేసి తాలింపేసి సూపర్‌గా ఉంది ఆ నైవేద్యం మాత్రం. అది చాలా బాగుంది. నచ్చింది కూడా నాకు చాలా నచ్చింది. మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని చెప్పారు కదా, అది ఎలా అవును. అనిపించిందమ్మా? నాకు కొత్తగా అనిపించింది. మామిడల్లంతో తలకు పట్టి వేసుకోండి. అంటే ఇది కూడా ప్రకృతి వైద్యమేను అని అనిపించిందమ్మా. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారమ్మా? చేస్తే ఎలా అనిపించింది? చేశాను. ఒకరోజే చేశాను నేను. బాగుంది. విధానం కూడా బాగుంది. కుంకుడుకాయలు, ఆకు, బిర్యానీ ఆకు, ఈ ప పనస అదేంటి అనాస పువ్వు వేసుకొని స్నానం చేయటం. బెల్లం దీపం వెలిగించారమ్మా? వెలిగిస్తే ఎలా ఉమ్. అనిపించింది? అది కొత్తగా బాగుందమ్మా. ఇందాకే చెప్పాగా బెల్లం దీపం బాగుంది. కొత్తగా పద్ధతిగా ఏ ఫస్ట్ రోజే బెల్లం దీపం వెలిగటం చాలా బాగుంది. నచ్చింది కూడా నాకు. అమ్మవారికి బెల్లం దీపం పెట్టడం. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది సూపర్. తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా? ఆ ఆరోగ్యపరంగా అంటే బానే ఉంది. చక్కగా బీరకాయి, సొరకాయి, బెండకాయి ఇవన్నీ వేసి సలాడ్ చేయటము బాగా నచ్చింది. నేనే తినేసా ఒక్కదాన్ని. బాగుందమ్మా. నైవేద్యం కూడా బాగుంది సలాడ్. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించిందమ్మా? బాగుంది. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు ఇవన్నీ తో తేనె ఇవన్నీ కలిపి అమృతం చేయటం బాగుంది లాస్ట్ ఈ సారి పెట్టే రోజు. బాగుందమ్మా. నేను కూడా వచ్చిన వాళ్ళకి పెట్టాను. బాగుంది. అమ్మవారు మీరు పెట్టిన నైవేద్యాలు గాని, నీరు గాని తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? చాలా ఆనందం వేసింది. ఏమనిపిస్తది అమ్మవారు మనం పెట్టిన నైవేద్యాలు గాని, అన్నం గాని నేను 3 పూట్ల నైవేద్యం పెట్టానమ్మా. ఉదయం పెట్టాను, మధ్యాహ్నం పెట్టాను, సాయంత్రం పెట్టాను.
శ్యామలా నవరాత్రుల్లోనైతే నాకు ఫస్ట్ టైమ్ అయ్యి నేను అసలు పెట్టలేదు. ఒక్క పూటే పెట్టేదాన్ని నైటు. వారాహి అమ్మ నవరాత్రుల్లో అందరూ ఏమైంది మన అమ్మవారు మన ఇంట్లో 9 రోజులే గదా ఉండేది. మన ఇంట్లో ఆ మాత్రం మనం పెట్టలేదా 3 పూటలు అమ్మవారి కడుపు నిండా భోజనం పెట్టలేమా? అన్నారని, ఓహో! భోజనం పెడితే అమ్మవారికి చాలా మంచిదని నేను 3 పూట్ల నైవేద్యాలు పెట్టానమ్మా అమ్మవారికి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అమ్మవారు. అమ్మవారి కడుపు నిండా పెట్టాననుకుంటున్నా. 3 పూట్ల పెట్టాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా? వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు? జపసాధనలో నాకు ఇబ్బందులు మామూలుగా కళ్ళమ్మట నీళ్ళు, ఆవలింతలు అసలు జపం చేసుకొని ఇలా ఒకటే ఆవలింతలు, ఆవలింతల మీద ఆవలింతలు. మళ్ళీ కాసేపు లెగవటం, మళ్ళీ కొంచెం మంచినీళ్ళు తాగటం, మళ్ళీ అలా 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 తిరగటం, వచ్చి కూర్చోటం. ఈసారి జపసాధన అయితే నన్ను పూర్తిగా చేసుకోనీయలేదమ్మా. చాలా ఇబ్బంది పడ్డాను నేను. కళ్ళమ్మట నీళ్ళు కారటం, ఆవలింతలు రావటం. ఈ 9 రోజులు గూడా నాకు అలానే ఉంది ఎందుకనో మరి ఈసారి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటు అనిపించిందా? లేదమ్మా. నాకు సంపూర్ణంగా సంతృప్తినిచ్చాయి. లోటనేదే కానరాల ఈ నవరాత్రుల్లో నాకు. గురువుగారి పీఠం చేపట్టి ఆదేశానుసారం చెప్పండమ్మా. గురువుగారి ఆదేశానుసారం గురువుగారు చెప్పినట్టు అసలు ఎలా చెప్పారో అలా చేసుకున్నాం కాబట్టి సంపూర్ణంగా సంతృప్తినిచ్చే ఈ వారాహి నవరాత్రులు మాత్రం. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా మంచిదమ్మా. నేను ఎప్పటికప్పుడు రావాలనుకుంటున్నాను. కుదరలేకపోతుంది ఇప్పటికి. రేపు గురు పూజోత్సవానికి గూడా ఎళ్దాం అనుకున్నాము. నేను, నా కోడలు. ఎళ్దాం అనుకునేటప్పటికి ఈలోపు మా అల్లుడు గారికి ఈ స్టోన్స్ ఇవి ఉండి అవి రేపు గురువారమే కరెక్ట్‌గా ఆపరేషన్ జేయాలని చెప్పారు. ఇక అందుకని మానుకున్నాం. లేతే 10వ తారీఖు మేము గురు పూజోత్సవానికి ఎళ్దాం అనుకున్నాం గురువుగారి దగ్గరికి. అదొకటని అన్న సంతర్పణలో గూడా చాలా చాలా ఒకసారి ఎళ్దామని ఇప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకొస్తానే ఉంది. గురువుగారు చేసే అన్న సంతర్పణకి ఎళ్ళాలి అనుకుంటున్నా. కానీ కుదరట్లేదు. గురువుగారు చేసే అన్న సంతర్పణ చాలా బావుందమ్మా. నాకు నచ్చింది. దాంట్లో పాల్గొనాలని గూడా ఎంతో కోరిక. రేపు 10వ తారీఖు నా కోడలు నేను ఎళ్దాం అనుకున్నాం గూడా గురు పూజోత్సవానికి. దానికి గూడా ఎళ్ళలేకపోతున్నాం. మా అల్లుడు గారికి ఇటు కిడ్నీలో స్టోన్ ఉండి అది కరెక్ట్‌గా రేపు గురువారమే ఆపరేషన్ చేస్తామన్నారు. అందుకని మానుకోవాల్సొచ్చింది. అన్న సంతర్పణానికి గూడా పాల్గొనాలని చాలా ఉత్సాహం. కానీ ఇది ఏదో ఒకటి అడ్డంకొస్తానే ఉంది మాకు. కానీ ఎప్పుడైనా పాల్గొనాలి. అది నా ఆశ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఉంటే చెప్పండమ్మా. పీఠంలో రాకముందు నాకు ఇయన్నీ అసలు తెలీదమ్మా. ఈ అనుభవాలు తెలీదు. ఈ పూజలు తెలీదు. ఏమీ తెలీదు. కనీసం ఈ వారాహి నవరాత్రులు ఉన్నాయని గూడా నేను ఇనలేదు. నాకు గుర్తులేదు. కానీ ఎదురు గుడి ఒకటుంది. కాళీ అమ్మవారి గుడి. దాంట్లో వారాహి అమ్మవారిని పెట్టినాక ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటుంటే ఇని ఒకసారి చూసొచ్చాను. అక్కడ మంగళవారం కందతో దీపం పెట్టడం ఇయన్నీ చూసి అప్పుడే నేను వారాహి అమ్మవారు ఉందని, ఆమెకిట్లా దీపం పెడతారని, పనులవుతాయని అందరూ చెప్పుకుంటుంటే చూసి గుడిలోకెళ్ళి చూసి వచ్చాను. ఇదే ఫ ఇక అది ఇగ అంతే మనకు తెలుసు. నేను ఇట్లా చేసుకునేదాన్ని గాదు. మామూలుగా రెగ్యులర్‌గా పూజ చేసుకునేదాన్ని. అంతేగాని ఇలా నవరాత్రులు గాని, ఇయన్నీ చేసుకునేది గాని తెలీదు. ఈ పీఠంలోకొచ్చినాక నాకు శ్యామల నవరాత్రులు గాని, వారాహి అమ్మ నవరాత్రులు గాని, ఇలా 9 రోజులు జేసుకోవటం చాలాగా ఈ జపం జేసుకోవటం వల్ల నా శరీరం గాని, మానసికంగా నేను చాగా మనిషిని ఇదిగా ఉంటున్నాను. జపం చేసుకున్నా బావుంటుందమ్మా. నాకు ఈ పీఠంలోకొచ్చినాకనే బావుంది. నేను విధి విధానాలు, గురువుగారిచ్చే విధానాల గురించి చక్కగా చెప్పటం, ఆయన మేము చేసుకోవటం అంతా నచ్చిందమ్మా నాకు. అదివరకైతే నాకు ఏ పూజలు తెలీదు. ఇంట్లో రోజు రెగ్యులర్‌గా పూజ చేసుకునేదాన్ని అంతవరకే. ఈ పీఠంలోకొచ్చినాక చక్కగా విధి విధానాలుగా అన్నీ చక్కగా ఆయన చెప్తుంటే గురువుగారు చక్కగా చేసుకుంటున్నానమ్మా. బావుంది. మనసుకి గాని, వ మన శరీరానికి గాని, నాకు మనశ్శాంతినిచ్చినియి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయమ్మా? నా జీవితాన్ని మంత్ర సాధన అంటే, లేదు నాకు మనశ్శాంతి ఏర్పడింది అంతేనమ్మా. నేను జపం చేసుకున్నంత సేపు మనశ్శాంతిగా ఏదన్నా నాకు కొంచెం బాధొచ్చినా, ఇంట్లో ఏదన్నా చిన్న సమస్యున్నా ఎళ్లి కూర్చొని జపం చేసుకుంటా ఉంటాను. అది. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని
ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం అంటే మన హిందూ దేవుళ్ళు గాని ఏదైనా గాని బాగుందమ్మా. నాకు ఇక్కడికి వచ్చినాక మన హిందూ దేవుళ్ళ గురించి గాని ఈ రామాయణం భాగవతం ఇవన్నీ గురించి గాని మన గురువు గారు పెట్టే ఆన్లైన్ లో ప్రతిదీ చదువుతానమ్మా. నేను ఏది పోకుండా నాకు ఇక్కడికి వచ్చినాకనే అన్ని మన పురాతన హిందువుల గురించి గాని దేవుళ్ళ గురించి గాని వాళ్ళ గురించి గాని తెలిసిందమ్మా నాకు ఎక్కువగా. కానీ బాగుంది. నేను ప్రతిదీ గురువుగారు పెట్టేది ప్రతిదీ మిస్ అవ్వకుండా చదువుకుంటా. అఖండ దీపారాధన గురించి ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మా? సాధన అనుభవాలు అంటే ఏం లేదమ్మా. అదే ఒక రోజు కొండెక్కింది ఓ నీళ్లు నూనె పోస్తుంటే ఇంకా అంతేను. దానివల్ల ఇంకేమీ లేదమ్మా నాకు. అది కూడా గురుగారికి పెట్టాను. గురుముఖ మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసుకునే మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండి. నాకు అసలు మంత్రాల గురించే తెలియదమ్మా. మన గురుగారు ఇచ్చిన మంత్రం తప్పితే ఆ ఇవి ఏ మంత్రాలు తెలియదు నాకు. మన గురువు గారు ఇచ్చిన మంత్రం తప్పితే ఆ మంత్రమే చేసుకుంటుంటాను మనశ్శాంతి లేనప్పుడు. కానీ ఇట్లా అమ్మవారికి మంత్రాలు ఉంటాయని కూడా తెలియదమ్మా నాకు. మంత్రాలు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇక్కడ పీఠంలోకి వచ్చినాక ఇలా మంత్రాలు ఉంటాయి చేసుకోవటం ఇలా అని ఇక్కడికి వచ్చినాక మన పీఠంలోకి వచ్చినాకనే నాకు అనుభవం అయింది. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయమ్మా? ఉందమ్మా. నేను అమ్మవారి ఫోటోకి కాళ్ళకి చేతులకి పెట్టానమ్మా. నాకైతే అమ్మవారికి పండిందని అనుకున్నాను బాగా ఎర్రగా అన్ని వేసి చక్కగా మిరియాలు జీలకర్ర గురువుగారు చెప్పినట్టు అన్ని వేసి నూరి పెట్టానమ్మా. అమ్మవారి ఫోటోకి కాలికి చేతికి పెట్టానమ్మా. బాగుంది. ఆ అమ్మవారికి గోరింటాకు నేను కూడా పెట్టుకున్నానమ్మా. బాగుంది. అమ్మవారికి సారె ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా, అది మీకు ఎలా అవును. అనిపించిందమ్మా? చాలా బాగుంది. మన ఇంట్లో ఒక పెద్ద పెద్ద ఆమె 9 రోజులు మన ఇంట్లో ఉండి మన కోసం వచ్చి ఆమెకి సార చీర అన్ని చక్కగా ఇవ్వటం చాలా బాగుందమ్మా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? బాగుందమ్మా. చక్కగా ఉద్వాసన ఇచ్చే కార్యక్రమం బాగా చేసుకున్నాను. సారా చీర అన్ని పెట్టి అందరికి భోజనాలు పెట్టి పొద్దున్నే ఉద్వాసన కార్యక్రమం బాగుందమ్మా. చాలా తెల్లారి గట్టే లేసాను చేసుకున్నానమ్మా. ఉద్వాసన కార్యక్రమం అంతా చాలా బాగా నచ్చిందమ్మా. సంపూర్ణంగా నచ్చింది. అమ్మవారిని సంపూర్ణంగా సాగించాను. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించిందమ్మా? బాగా అనిపించిందమ్మా. ఆ 9 రోజులు అసలు కనీసం ఒంట్లో చాలా శక్తి వచ్చిందమ్మా నాకు. ఆ 9 రోజులు ఎంతో ఎనర్జీగా ఉంది. కనీసం ఏదీ లేదు అసలు. నాకు లేదు ఇది రేపు పొద్దున ఎలాగా ఇలా లేవు రేపు ఎలా చేసుకోవాలంటే తెలియకుండానే నాకు నాకు డబ్బులు వచ్చేసినాయి అమ్మ. అనేకం నాకు డబ్బులు లేవు ఎలా ఎలా చేసుకోవాలనుకుంటుంటే నాకు ఆ అకౌంట్ లో డబ్బులు ఎవరు వేశారో డబ్బులు పడ్డాయి. అసలు నేను పూజ చేసుకుంటానా లేదంటేనే నాకు డబ్బులు వచ్చినాయి అంత ప్రశాంతంగా. ఆ ఈ ఉద్వాసన గాని సాయంత్రం భోజనాలు అమ్మవారి సారె చీర ఇవన్నీ పెట్టడానికి గాని చాలా చాలా విధానంగా నాకు లేని లేని లోటు. మీ వాయిస్ కట్ అయిందమ్మా. వాయిస్ కట్ అయిందా? చెప్పండి. ఆ, బాగుందమ్మా. నాకు ఉద్వాసన రోజు కూడా బాగుంది. చక్కగా అన్ని గురుగారి ఆదేశానుసారంగా అన్ని విధి విధానాలుగా చేసుకోవటం వల్ల నాకు బాగుంది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించిందమ్మా? బాధ అనిపించిందమ్మా నాకు చాలా. 9 రోజులు మన ఇంట్లో ఉంది కదా అమ్మవారు ఒక పెద్ద మొత్తం ఇది వచ్చు మన ఇంట్లో ఉంది. ఆమెకు రోజు ధూప దీప నైవేద్యాలతో ఉంచుకొని ఆమె పంపిస్తుంటే పొద్దున్నే వెళ్ళి రమ్మంటే చాలా బాధగా ఉంది. అమ్మ మళ్ళీ ఇంకా సంవత్సరం ఉందమ్మ మళ్ళీ ఈసారి వచ్చే సంవత్సరం నాటికి రా తల్లి నా ఇంటికి అని చెప్పి పంపించేటప్పుడు చాలా బాధగా ఉందమ్మా. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఇలాంటి అవును. పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసేటప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? బాగుందమ్మా. నాకు ఈ పీఠంలో వారాహి నవరాత్రులు
కనీసం గురుగారు ఒక రూపాయి ఏదైనా ఒక తీసుకోకుండా మనలాంటి వాళ్ళందరికీ ఈ వారాహి నవరాత్రులు చేయించటం, ఆయన ఒక మాస్టర్ లాగా ఉండి అన్ని ప్రతిదీ మనకి చెప్పి చెప్పి ఒకటికి 4 సార్లు చెప్పి మన చేత చేయించటం, ఆయనకు అసలు అవసరం లేదు మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా అయితే. ఆయన ఒకటికి మనకు 4 సార్లు చెప్పి చేయించి మన చేత ఇంత చేయించితే చాలా బాగుందమ్మా ఈ పీఠంలో నవరాత్రులు చేసుకోవటం వల్ల. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా? చాలా అవసరం ఉందమ్మా. ఈ సమాజానికైతే ఇప్పటి ఉన్న సమాజానికైతే ఇట్లాంటి పీఠాలు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఏది ఎవరికి తెలియదు నా వాస్తవంగా అయితే నన్ను అడిగితే. ఎవరికి ఏమీ తెలియదు సరిగా. మన హిందూ ధర్మం ఈ ఇది అవ్వకుండా ఉండాలంటే ఇట్లా పీఠాలు ఇట్లాంటి గురువు గారులు ఇట్లాంటి పీఠాలు ఉండాలి. మన హిందూ ధర్మం గురించి తెలియాలంటే ఏదైనా ఇట్లాంటి పీఠాలు ఇట్లాంటి గురువు గారులు ఉండాలి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు కదా, అవునమ్మా. మీకేమనిపించిందమ్మా? చాలా బాగుందమ్మా. నాకు పోయినసారి కూడా చెప్పారు శామరా నవరాత్రుల్లో. మా పిల్లలు కూడా ఇప్పుడు కూడా అంటారు మీ గురుగారు ఉన్నారా, మీ గురుగారు ఇచ్చినట్టు చేస్తున్నావా నువ్వు అని అడుగుతారు మా పిల్లలు. మేము చెబుతాం మా గురువుగారు ఉన్నారు, మా గురుగారు ఇట్లా దేవుళ్ళ గురించి చెప్తారు, ఇలా అని పిల్లలకి చెప్తామమ్మా మేము ఇప్పటి నుంచే. ఇలా చేసుకోవాలి మా గురువుగారు చెప్తారని వాళ్ళు కూడా చక్కగా వింటారమ్మా పిల్లలు. ఇలా గురువుగారు ఇప్పుడు ఉన్నదాన్ని మన సనాతన ధర్మంలో పిల్లలకి ఇప్పటి నుంచే మన గురువు గారు చెప్పినట్టు మన హిందూ ధర్మం గురించి చెప్తేనే మన పిల్లలకి ఇప్పటి నుంచే అర్థమైద్దమ్మా ఏదైనా. చాలా బాగుంటుందమ్మా మన గురుగారు చెప్పేది. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? బాగుందమ్మా నాకు. మా తోటి మా సాధకులు మా రాధా గారని ఆమె బాగా నాకు నేను ఏది అడిగినా ఎప్పుడు ఏ టయాన్ని అడిగినా నాకు సాయం చేశారమ్మా. నాకు అన్ని చెప్పారు చక్కగా. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? పూర్తిగా ఉందమ్మా గురుగారి సపోర్ట్ బాగుంది. అందరికన్నా ఆయన మనకు ఒక చిన్న చప్పట్లాగా స్కూల్లో మాస్టర్ లాగా మనం స్టూడెంట్ లాగా చక్కగా విశదీకరించి 1కి 10 సార్లు మనకి చాలా విశ్లేషించి చాలా బాగా చెప్పి చేయించారమ్మా గురువుగారు. గురుగారికి కోటి ధన్యవాదాలు. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? ఎవరైనా ఏ నవరాత్రులైనా నమ్మి గురువు గారిని నమ్మి అమ్మవారిని నమ్మి మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా మంచిదమ్మా. మనకి 1 రూపాయి తీసుకోకుండా మన గారు మనకి చేసే గురువు గారు ఉన్నారు. ఆయన్ని నమ్మి అమ్మవారిని నమ్మి చేసుకుంటే చాలా మంచిది. మన ఇల్లు గాని మనం గాని ఏదైనా బాగుపడతాం. చాలా సంతోషం అమ్మ, మీ అనుభవాలు చాలా చక్కగా పంచుకున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. విషయం